లైలా మూవీ రివ్యూ. సినిమా చూసిన తర్వాత నాకైతే బిలో యావరేజ్. ఎందుకు నచ్చలేదు అంటే చాలా రొటీన్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మూవీ 'లైలా'. సినిమాలోని కామెడీ వర్కౌట్ అవ్వలేదు. అలా అని సినిమా మొత్తం కాదు, ఇదొక బిలో యావరేజ్ అంతే. ఇంకా స్టోరీ రివీల్ అయితే నేను చెయ్యను. విశ్వక్సేన్ లేడీ కింద ఎందుకు మారాడు అన్నదే ఈ పాయింట్ తోటి సినిమా మొత్తం నడిపించేశాడు డైరెక్టర్. ఇంకా సినిమాలోని విశ్వక్సేన్కి ఒక ఓవర్ హైప్ ఇచ్చేశారు, అది కూడా అనవసరమైన సీన్స్లోని. ఇంకా హీరో కాస్ట్యూమ్స్ బాగున్నాయి, అలాగే 1-2 పాటలు బాగున్నాయి. సినిమాలోని లవ్ స్టోరీ మాత్రం అసలు ఎందుకు పెట్టారో అనిపిస్తుంది. విశ్వక్సేన్ తన గత సినిమాలు మెకానిక్ రాకీతో పోలిస్తే 'లైలా' అంతగా బాగోలేదు. డిజిటల్ డైరెక్టరే ఈ సినిమాకి కూడా డైరెక్టర్. అలాగే డిజిటల్ ఏమాత్రం తగ్గకుండా సేమ్ ఆ సినిమాలాగే ఈ సినిమాని కొంచెం తీద్దాం అనుకున్నారేమో కానీ హీరోని మోడల్గా చూపించి సింపుల్ స్టోరీని సినిమాగా తీసి చూపించారు. కొన్నిసార్లు అది బాగానే వర్కౌట్ అవుతుంది, మరికొన్నిసార్లు అది ఫ్లాప్ అవుతుందని తెలియలేదేమో. ప్రతిసారి వర్కౌట్ అవ్వదు. ఈ సినిమాలో కూడా అదే మైనస్ పాయింట్. సినిమాలోని విశ్వక్సేన్ యాక్టింగ్ ఓకే, ఇంకా హీరోయిన్ తన గ్లామర్ని చూపించడానికి మాత్రమే, అలాగే పాటల కోసం మాత్రమే వాడుకున్నారు. పెద్దగా తన క్యారెక్టర్కి అంత ఇంపార్టెన్స్ అనేది ఇవ్వలేదు. ఎనీవే, ఈ సినిమా బాగా కమర్షియల్ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఎవరికైనా కమర్షియల్ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ నచ్చితే ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమాకి నేను 5కి 2.5 రేటింగ్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్.